శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವಾ. ಮನದೊಳಗೆ ತಾನಿಪ್ಪ ಮನವೆಂದೆನಿಸಿಕೊಂಬನು ಮನದ ವೃತ್ತಿಗಳನುಸರಿಸಿ ಭೋಗಗಳ ನೀವನು ತ್ರಿವಿಧ ಚೇತನಕ್ಕೆ ಮನವನಿತ್ತರೆ ತನ್ನ ನೀವನು ತನುವ ದಂಡಿಸಿ ದಿನ ದಿನದಿ ಸಾಧನವ ಮಾಳ್ಪರಿಗಿತ್ತಪನು స్వర్గాది భోగಗಳ. మన హరికథామృత సారము పాఠమునందు నిన్నటి రోజున ఈ పద్యము యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పుకొని మనదొళగె తానిప్ప మనవెందెనిసికొంబను అని ఆ పంక్తికి విశేషార్థాన్ని చెప్పుకున్నాము. ఈరోజు మనದ ವೃತ್ತಿಗಳನುಸರಿಸಿ ಭೋಗಗಳ ನೀವನು ತ್ರಿವಿಧ చేతనకే. మన మనస్సు యొక్క వృత్తులను అనుసరించి మన మనస్సు యొక్క బుద్ధి చిత్తము అంతఃకరణము ఈ మనోవృత్తులను అనుసరించి త్రివిధ చేతనకే త్రివిధ జీవరాశులకు భోగಗಳ నీవను భోగములను ఇస్తాడు భగవంతుడు అని చెబుతూ ఉన్నారు. మనం నిన్న చెప్పుకున్నట్లుగా ఏ వస్తువునందు భగవంతుడు ఉంటాడో తదాకారుడై తన్నామకుడై తత్శబ్దవాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై భగవంతుడు ఉండి ప్రేరకుడై నియమ్య నియామకుడై ఈ జగత్తునందు ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి యొక్క చలన వలనములను నియంత్రిస్తూ ఉంటాడు భగవంతుడు. నేను నిన్న చెప్పినట్లుగా అందరికీ మంచి ఆలోచనలే ఇవ్వవచ్చు కదా మనస్సులలో ఉన్నప్పుడు అతను భగవంతుడు మనస్సులలో ఉండి కొందరికి మంచి ఆలోచనలు కొందరికి చెడు ఆలోచనలు కొంతమందికి చెడు మంచి మిశ్రమైనటువంటి ఆలోచనలను ఇచ్చి ఈ కష్టములను నష్టములను సుఖములను దుఃఖములను ఎందుకు ఈ జీవులకు ఇస్తూ ఉన్నాడు అని ప్రశ్న నిన్న వేసుకున్నాం. దానికి సమాధానము భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడైన భగవంతుడు అఘటనాఘటన సమర్థుడైన అచింత్యాద్భుత శక్తి సంపన్నుడైన జగన్నాథుడైన జగత్ప్రభువైన తాను తన ఇష్టమొచ్చినట్లుగా
వీరు నావారు అని చెప్పి తనవారు అనుకున్న వాళ్లకు మంచి చేయడం, వీరు నావారు కాదు నాకు శత్రువులు అని వారికి చెడును కలిగించటము అనేటటువంటిది భగవంతుడు చెయ్యడు. అందరి మనస్సులలో ఉన్న సత్వరజస్తమో త్రివిధ జీవరాశులు, సాత్విక జీవరాశులు, రాజస జీవరాశులు, తమో జీవరాశులు, ఈ త్రివిధ జీవరాశుల మనస్సులందు ఉండి మనస్సు అని పిలవబడుతూ అతను వారి మనద వృత్తిಗಳನ್ನು సరిసి వారి యొక్క మనోవృత్తులైనటువంటి బుద్ధి, చిత్తము, అహంకారము, అంతఃకరణము మొదలైనటువంటి వారి మనోవ్యాపార విశేషములను అనుసరించి. ఇంకా ఒక సామెత ఉంటూ ఉన్నది, మనమందరూ విన్నాం, బుద్ధి కర్మానుసారిణి అని. మన బుద్ధి మన కర్మానుసారంగా ప్రవర్తిస్తుంది అని. కాబట్టి ఈ సాత్విక జీవరాశులు వారి యొక్క కర్మలను అనుసరించి వారి యొక్క స్వభావ గుణమునకు అనుగుణముగా భగవంతుడు వారికి చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు కలిగిస్తాడు. కలిగించి ఆ కర్మలను చేయించి త్రివిధ చేతనకి భోగಗಳ నీవను. ఈ త్రివిధ జీవరాశులకు వారికి ఇవ్వవలసినటువంటి భోగములు, అది సుఖభోగం కానీ దుఃఖభోగం కానీ కష్టం కానీ నష్టం కానీ ఇస్తాడు. అంతేగాని తనిష్టం వచ్చినట్లుగా ఇవ్వడు. అందుకే మన ఏవహి కారణం మనుష్యాణం బంధ మోక్షయో, మన మనస్సే మన బంధ మోక్షములకు కారణమవుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ త్రివిధ జీవరాశుల వారి యొక్క మనోవృత్తులను అనుసరించి అంటే మన సాత్వికులైతే వారి స్వభావము మంచిగా ఉంటుంది, రాజసులైతే వారి స్వభావము చెడు మంచి మిశ్రమంగా ఉంటుంది, తామస జీవరాశులైతే వారి స్వభావము చెడ్డగా ఉంటుంది. ఇది స్వభావము. ఆ స్వభావం ఎటువంటిది అంటే దానిని ఎవరు మార్పు చెయ్యలేరు. భగవంతుడు స్వభావాన్ని కూడా మార్చేటటువంటి శక్తి కలిగినటువంటి వాడే అయితే వాడు స్వభావములను మార్చడు. అది నియమం అంతే. ఉల్లిగానే ఉండాలి, మల్లిగానే ఉండాలి. మల్లి అవదు, ఉల్లి అవదు, మనకు తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఉల్లి స్వభావము అది తన వాసన తాను వెదజల్లటం, మల్లి స్వభావము తన సుగంధాన్ని వెదజల్లటం దాని స్వభావం. ఒకవేళ భగవంతుడు ఆ స్వభావాలనే మార్చివేస్తే ఉల్లిని ఉల్లి అని పిలవరు, మల్లిని మల్లి అని పిలవరు. దేని స్వభావములు వాటికి ఉండటం వలన ఇది ఉల్లి, మల్లి, ఇది కాకరకాయ, ఇది మామిడి పండు అని మనం చెబుతూ ఉన్నాం. కాబట్టి భగవంతుడు జగద్రక్షకుడు కాబట్టి జీవులనే కాకుండా జడ పదార్థములను రక్షించేవాడు కాబట్టి వాడు కరుణాసముద్రుడు, కరుణామూర్తి. ఉల్లి జాతిని నాశనం చేయాలంటే దాని స్వభావాన్ని తీసేస్తే ఉల్లి జాతి నాశనం అయిపోతుంది. అయితే వాడు కరుణాసముద్రుడు కాబట్టి దేనిని నాశనం చెయ్యడు. ప్రళయకాలంలో అన్నీ తనలో లయ చేసుకుంటాడు, మళ్ళీ తానే అభివ్యక్తి చేస్తాడు. కాబట్టి ఈ జగత్తు బహుచిత్ర జగత్ బహుదాకరణ అని ఆచార్యుల వారు చెప్తారు. ఈ జగత్తు ఇంత విచిత్రంగా, రమ్యంగా, మనోజ్ఞంగా ఉంటూ ఉన్నది అంటే దానిలో ఉన్నటువంటి విభిన్నత, వైవిధ్యత, చిత్ర విచిత్ర వర్ణములు, స్వభావములు,
ఉంది కాబట్టి ఈ జగత్తు ఇంత సుందరంగా ఉంటున్నది. ఈ జగత్తు లక్షణం విభిన్నంగా ఉండటమే, వైవిధ్యమయంగా ఉండటమే జగత్తు యొక్క లక్షణం. అందరూ చెడు వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే అయిపోతే మన ఇంగ్లీష్లో మొనాటనీ వచ్చేస్తుంది. భగవంతుడు కరుణామూర్తి కాబట్టి దేని యొక్క స్వభావాన్ని అతడు నాశం చేయడు. ఎవరెవరి స్వభావాలు వారికి ఉండేటట్లుగానే పెడతాడు. కాబట్టి ఇక్కడ సాత్వికులకు వారి మనస్సునందు మంచి ప్రేరణనే ఇస్తాడు. ఎందుకు? బీజము వేప గింజ నాటితే వేప చెట్టే మొలుస్తుంది, మామిడి గింజ నాటితే మామిడి చెట్టే మొలుస్తుంది. కాబట్టి సాత్వికులు వారి మనస్సులో వారి స్వభావ గుణమునకు అనుగుణంగా వారి మనస్సులో ఉండి మనస్సు అని పిలువబడుతూ వారికి మంచి ప్రేరణనిస్తాడు. అదేవిధంగా రాజసులకు తామసులకు ఎప్పుడు ఎవరికి చెడు చేద్దాము, ఎవరికి అన్యాయం చేద్దాము, మోసం చేద్దామని వారి స్వభావ గుణమునకు అనుగుణంగా ప్రేరేపించి తాను బింబరూపి అయి త్రివిధ జీవరాశులందు ఉండి స్వతంత్రుడై ఉండి అస్వతంత్రులైనటువంటి జీవులు తనకు ప్రతిబింబులుగా ఉంటారు. కాబట్టి వారి చేత తాను చేసి వారి చేత వారి స్వభావ గుణమునకు గుణంగా ప్రేరణ చేసి ప్రేరేపించి పనులు చేయించి ఆ పనుల కర్మ భోగములను, ఒక కర్మ చేసినప్పుడు చెడు కానీ మంచి కానీ దాని ఫలములను మనమే అనుభవించాలి. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనము మంచి పనులు చేస్తే దాని ఫలము మనమే అనుభవించాలి, చెడు పనులు చేస్తే దాని ఫలము మనమే అనుభవించాలి. భగవంతునికి సంబంధము లేదు. వాడెందుకు? అప్రాకృతుడు కాబట్టి. మనము ప్రాకృతులం కాబట్టి మన చేత మన స్వభావ గుణమునకు అనుగుణంగా మన మనస్సునందు ఆలోచనలను రేకెత్తించి బుద్ధి ద్వారా నిశ్చయింపజేసి ఇంద్రియముల చేత పనులను చేయించి ఆ కర్మ ఫలములను, అందుకే అన్నారు మనద వృత్తిಗಳನುಸರಿಸಿ భోగಗಳ నీవను త్రివిధ చేతనికే. ఈ సత్వరజస్తమో త్రివిధ జీవరాశులకు వారి మనస్సు యొక్క వృత్తులను అనుసరించి ప్రేరేపించి చేయించి ఆ కర్మ భోగములను అనుభవములను ఆ త్రివిధ జీవరాశులకు వారికే ఇస్తాడు అని చెబుతూ ఉన్నారు. అంటే ఇక్కడ భగవంతుడు ఎంతటి కరుణా సముద్రుడు జీవరాశుల పట్ల, భగవంతుడు ఎంతటి స్వతంత్రుడు, సార్వభౌముడు, సర్వోత్తముడు, జగత్ప్రభువు, జగన్నాథుడు. ఇక జీవులు ఎంత అస్వతంత్రులు, జీవులు ఎంత భగవంతుని ప్రభుత్వానికి లోబడి వారు ప్రవర్తిస్తారు అనేటటువంటిది మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి మనము మన దేహంలో 24 తత్వములు ఉన్నాయి. మనం వెనుక చెప్పుకున్నట్లుగా ఆ 24 తత్వములు జడ పదార్థములు. ఆ తత్వములకు అభిమాని దేవతలున్నారు, వాటిని మనం చెప్పుకున్నాము. ఆ తత్వాభిమాని దేవతలు కూడా అస్వతంత్రులు. ఆ తత్వాభిమాని దేవతలకు ప్రేరకుడు భగవంతుడు. వారి మనస్సులలో ఉండి మనస్సు అని పిలువబడుతూ వారికి ప్రేరణనిచ్చి వారు మన తత్వములందు ఉండి మనకు తత్వాభిమాని దేవతల ద్వారా భగవంతుడు మన యొక్క మనోవృత్తులను అనుసరించి వారి ద్వారా ప్రేరణ ఇస్తాడు. ఇచ్చి మన ద్వారా పనులను చేయించి ఆ పనుల ఫలములను మనకు సాత్విక రాజస జీవులకు వారి భోగములను వారికి ఇస్తాడు భగవంతుడు. అందుకే
నమోస్తు తాత్వికాదేవా విష్ణుభక్తిపరాయణా ధర్మమార్గే ప్రేరయంతు భవంత సర్వ ఏవ హి అని మనం చెప్తూ ఉన్నాం. అంటే విష్ణుభక్తి పరాయణులైనటువంటి హే తత్వాభిమాని దేవతలారా, నాయందు ఉన్నటువంటి తత్వాభిమాని దేవతలారా, మీరు ధర్మ మార్గమునందే నేను వర్తించేటట్లుగా నడిచేటట్లుగా నాకు ప్రేరణనివ్వండి అని ఆ తత్వాభిమాని దేవతలను ప్రార్థిస్తూ, ఆ తత్వాభిమాని దేవతల మూలంగా వారి ద్వారా వారికి నియామకుడైనటువంటి జీవోత్తములైనటువంటి వాయుదేవులను, జీవోత్తములైనటువంటి వాయుదేవులకు నియామకుడైనటువంటి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము. మమ్ములను ధర్మ మార్గంలో నడిచేటట్లుగా ప్రేరణనివ్వండి అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ మనద వృత్తిಗಳನುಸರಿಸಿ భోగಗಳೀವನು త్రివిధ చేతనకే అనేటటువంటి పంక్తి యొక్క ఆ వాక్యం వెనుక ఇంతటి అర్థం ఉంటూ ఉన్నది. ఇంకా దీనినే తెలియజేస్తూ భాగణ్ణదాసులు అని ప్రసిద్ధులైనటువంటి గోపాలదాసుల వారు, జగన్నాథదాసుల వారికి గురువులైనటువంటి గోపాలదాసుల వారు ఒక కీర్తన యందు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. నానే భ్రమిసిదెనో ವಿಷಯಾದಿ ಮಮತೆ ನೀನೇ ಸೃಜಿಸಿದೆಯೋ ಅನಾದಿಯಿಂದ ನೀನೇ ತಿಳಿದು ನೋಡೋ అని గోపాలదాసుల వారు ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. హే స్వామి, నేనే భ్రమించినానో లేదా ఈ విషయములందు, విషయ ఐహికమైనటువంటి విషయ పదార్థములందు మమతను నీవే నాయందు సృష్టించినావో, కలిగించినావో, అనాదిగా నీవే అన్నీ నీకు తెలుసు. హే స్వామి, నన్ను చూడు అని గోపాలదాసుల వారు ఇదే విషయాన్ని జగన్నాథదాసుల వారు ఏమి చెప్పారు, దానినే మనద వృత్తిಗಳನುಸರಿಸಿ వివిధ భోగಗಳೀವನು త్రివిధ చేతనకే అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మనద వృత్తిಗಳనుసరిసి వివిధ భోగಗಳనీవ త్రివిధ చేతనకే అనేటటువంటి ఒక పంక్తి యొక్క వివరణను ఈరోజు ముగించి, ఇక మనవనిత్తರೆ ತನ್ನ ನೀವನು ತನುವದಂಡಿಸಿ ದಿನದಿನದಿ ಸಾಧನವ ಮಾಳ್ಪರಿಗಿತ್ತಪನು స్వర్గాది భోగಗಳ అనేటటువంటి చివరి 3 పంక్తుల వివరణను మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.